ములుగు జిల్లా తాడువాయి మండలం పోచాపూర్లో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క ఆర్భాటంగా ప్రారంభించారు. ఆసుపత్రికి ఆరోగ్య సమస్యలపై వచ్చే గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించడం ఇక మరిచినట్టుందని, అందుకే ఈ గర్భిణీ స్త్రీ అవస్థలు పడింది. మండలంలోని బంధాల గ్రామ పంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆదివాసీ మహిళ గుమ్మడి కృష్ణవేణికి ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పురుటి నొప్పులు మొదలయ్యాయి. వర్షం బాగా కురుస్తుండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండగా అల్లిగూడెం నుండి పోచాపూరు కంటైనర్ ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలో వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాకాలం కాబట్టి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగు ఏరులై పారుతోంది. ఆ గర్భిణీ స్త్రీని గ్రామస్తులు భుజాలపై ఎక్కించుకొని వాగును దాటించారు. 3-4 గంటల పాటు తీవ్ర వేదన అనుభవించింది ఆ మహిళ. గతంలో బందాల గ్రామ పంచాయతీలో రోడ్డు లేక ఆదివాసీల తీరు వర్ణాతీతంగా ఉండేది. కొంతమేరకు తార్ రోడ్డు వేశారు. వాగు అవతల అల్లిగూడెం, నరసాపురం అనే 2 ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక వానాకాలం వచ్చిందంటే ఇబ్బందుల్లో పడిపోతుంటారు. ఇక ఏటా వర్షాకాలంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ఆ ఆసుపత్రికి వెళ్లేందుకు వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్, పోచాపూర్ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.